తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే పేదవారికి గుడ్ న్యూస్. పేదోడి సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో పేదల గృహ నిర్మాణాలకు ఊతమిచ్చేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఇళ్లు నిర్మించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వాటా కింద రాష్ట్రానికి మంజూరు కావాల్సిన 273 కోట్ల నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణానికి దశల వారీగా 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. దీనిలో భాగంగానే 118 పట్టణ ప్రాంతాల్లో 910.65 కోట్ల అంచనా వ్యయంతో 18,213 ఇళ్లను నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదన చేసింది. ఇందుకోసం కేంద్రం 273 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈ నిధుల మంజూరు ఎంతగానో ఉపయోగపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకోవాలనుకున్న పేదలకు ఇది నిజంగా శుభవార్త.